వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు సర్పంచ్ల 5 సంవత్సరాల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సర్పంచ్లకు ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కందమూరి శివకుమార్, మండల అధ్యక్షుడు సంచి కృష్ణయ్య మాట్లాడుతూ వారి యొక్క చేదు అనుభవాలను తెలియజేయడం జరిగింది. అంతేకాక రాజధాని అమరావతి అని నిర్ధారణ కావడంతో దీపాలు వెలిగించి జయహో అమరావతి జై జయలు కొట్టారు. అమరావతి ఏకైక రాజధాని, ఏకైక రాజధాని, ఏకైక రాజధాని అమరావతి, రాజధాని అమరావతి. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. ఈరోజు సర్పంచుల 5 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన సందర్భంగా ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసులో సర్పంచులందరికీ అందరి అధికారుల సమక్షంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సర్పంచులు ఇప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన రాబోతుంది కాబట్టి ఈ సర్పంచులందరూ కూడా సహకరించి ఆయా గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలని నిర్వర్తించాల్సిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ రాకముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సర్పంచులకి పూర్తిగా అన్యాయం చేయడం జరిగింది. ఆ అన్యాయం చేసిన దీనిలో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫండ్స్ ఇవ్వకపోగా సెంట్రల్ గవర్నమెంట్ వారు పంపించే పంచాయతీలకి పంపించేటువంటి నిధులను కూడా వాళ్ళు బటన్ నొక్కేకంగా మా సర్పంచులు అందరం కలిసి మేము జిల్లాలో నుంచి అన్ని నియోజకవర్గాల గురించి అందరినీ సంఘటితం చేసి సర్పంచులందరినీ పోగు చేసి ధర్నాలు చేసాం, కలెక్టరేట్లో ముట్టడించాం, ఎస్పీ ఆఫీసుల్లో ఇచ్చాం. అదేవిధంగా గాంధీ గారి బొమ్మ దగ్గర నెల్లూరు సిటీలో సెంటర్లో ఉన్నటువంటి గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. నెల్లూరు సిటీలో సర్పంచులందరం కలిసి భిక్షాటన కూడా చేశాం. ఎన్ని చేసినా ప్రభుత్వం వాళ్ళకి దున్నపోతు మీద వాన కూర్చున్నట్టుగా ఈ సర్పంచులు అనే వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. స్థానిక సంస్థలంతా వదిలిపెట్టేశారు వాళ్ళు. అందుకని మేము తిరుమల శ్రీవారి పాదాల దగ్గర మా యొక్క గోడు వినిపించుకోవడం కోసం మేము వెళితే అక్కడ మమ్మల్ని పశువుల్ని ఎక్కించేటువంటి లారీల్లో ఎక్కించి మమ్మల్ని రామాపురం పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి సాయంకాలం దాకా నిర్బంధించడం జరిగింది. ఆ రోజు కూడా అక్కడ చంద్రగిరి ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాని గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపి మాకు కనీసం మంచినీళ్ళు భోజనాలు అరేంజ్ చేసి ఆయన చేయడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీ ముట్టడించాము. ఆ తర్వాత అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచుల గోడు పట్టించుకోకపోవడంతో మేము ఢిల్లీకి పోయి, అది కూడా ఢిల్లీకి పోతే కూడా ఎవరిని పోనీయకుండా పోలీసు వాళ్ళని మోహరించి అడ్డాలు పెడితే తలా ఒక దారిని తెలియకుండా ఎయిర్పోర్ట్లకు పోయి ఒక 150 మంది సర్పంచులు మేమందరం కలిసి పోయి జంతర్ మంతర్లో ధర్నా చేసాం. అదేవిధంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక కమిషనర్ గారు ఇచ్చాము. దీనిలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహించినటువంటి పెళ్లకూరు మండలంలో సర్పంచులు కలవకూలు మునీష్ ఒకడు, మన నాగేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా సంచి కృష్ణయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సర్పంచులే ఎక్కువ మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క అధ్యక్షుడిని అక్కడంతా ఈ సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళందరితో సంఘటితంగా పోరాడి ఆఖరికి చంద్రబాబు మేము ఆహ్వానించి మా బాధలు ఆయన ద్వారా చెప్పించుకోవడం కోసం ఆయనకి ఇచ్చేసి పెద్ద సమావేశం, బహిరంగ సమావేశం పెట్టి ఆ సమావేశాన్ని ఆయన ముఖ్య అతిథిగా ఆయన ఆహ్వానించి ఆయన ద్వారా అక్కడ ఆ సమావేశంలో ఆ మీటింగ్లో ఆయన చేత ప్రామిస్ చేయించడం జరిగింది. ఆయన మాకు చెప్పాడు, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తే సర్పంచులందరినీ కూడా మేము గ్రామ పంచాయతీలని బాగా చూసుకుంటాం, మేము గ్రామాభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యము, ఏ పార్టీ వచ్చినా ఈ గ్రామాభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేస్తారు, తెలుగుదేశం పార్టీ వస్తేనే ఇక్కడ మనకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఆయన చెప్పినట్లుగానే తెలుగుదేశం ప్రభుత్వం రావడం, ఆయన పంచాయతీలకి అన్నిటికీ ఈ స్థానిక సంస్థలన్నిటికీ కూడా ఆయన నిధులను ఇప్పించి ఆ నిధుల ద్వారా ప్రభుత్వాన్ని పంచాయతీలంతా అభివృద్ధి చేశారు. ఇప్పుడు మన నెలవల విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆమె అన్ని పంచాయతీలకి సిమెంట్ రోడ్లు అని మంజూరు చేయడం జరిగింది.
అంతా కూడా ఇప్పుడు పల్లెల్లో పూర్తిగా మేము సిమెంట్ రోడ్లన్నీ వేసి అభివృద్ధి చేయగలిగాం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ తరఫునే నెక్స్ట్ కూడా పంచాయతీలు అన్నీ కూడా మండలంలో ఉన్న అన్ని పంచాయతీలు అన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం. గెలిపించి మా సత్తా ఏందో చాటుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఈ రోజుకి సర్పంచులుగా ఎన్నికై మేము పూర్తయిన రోజు. ఈ పూర్తయిన రోజుల్లో 3.5 సంవత్సరం గత ప్రభుత్వంలో మమ్మల్ని చీకటి దినాలుగా పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏమి అధికారులు లేకుండా సర్పంచ్ కేంద్రం ఇచ్చిన నిధుల్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకుని మాకు ఏమీ విలువ లేకుండా గ్రామాల్లో డెవలప్ చేయడం లేకుండా చాలా ఘోరంగా గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రవర్తించింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు అవుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మా నాయకులు చెప్పినట్టు అందరూ ధర్నా చేసి ఆయన తెలుసుకొని నేను మన ప్రభుత్వం రూలింగ్కి వస్తే మీకు అన్ని అధికారులు ఇస్తాను, నిధులు ఇస్తాను అని చెప్పిన మాట ప్రకారం మాకు నిధులు ఇచ్చి మాకు డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మా నెలవులు ఈసే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆమె చంద్రబాబు గారి దగ్గర పోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పోయి లోకేష్ బాబుతో కలుసుకొని మా నియోజకవర్గానికి కావాల్సిన ఫండ్స్ ఏమేమి ఫండ్స్ అవసరం అవన్నీ ఆమె కొత్తగా గెలిచిన పాత ఒక అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా తిరిగి అసెంబ్లీలో కూడా మా సమస్యలు చెప్పి మాకు మంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. ఆమెకు మేము కృతజ్ఞతగా చెప్తున్నాం. అదేవిధంగా మేము ఇప్పటి వరకు అనుకూలంగా అందరం ఏకతాటి మీద తెలుగుదేశం లీడర్లు పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో అందరం కట్టుదిట్టంగా ఉండి ఒకే మాట మీద ఉండి 24 పంచాయతీలు గెలుచుకొని 10 ఎంపీటీసీ గెలుచుకొని జడ్పీటీసీ గెలుచుకుంటామని మేము ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక బాధ ఉన్నా కానీ ముఖ్యమైన రోజు ఈరోజు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి రుణపడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే అమరావతి పెండింగ్లో ఉంటే గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడి రకరకాలు చేసి రాజధాని అనేది లేకుండా చేసి ఏమన్నా పోయి ఆంధ్ర వాళ్ళు అమ్మాయిని అడగకపోతే మీది ఏ రాష్ట్రం ఎక్కడ మీ పేరు చెప్పంటే ఏం చెప్పలేకపోతే మీకెందుకే అనే విధంలో విలువ లేకుండా ఉండింది ఆంధ్ర ప్రజలకి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పోయి కేంద్రంతో మాట్లాడి ఈరోజు చట్టబద్ధంగా ఆంధ్ర రాజధాని అమరావతి అని శాశ్వతంగా ముద్ర వేసిన రోజు. కాబట్టి మాకైతే గుర్తుండే రోజు. మేము ఈరోజు పదవి విరమిస్తున్నాం. మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చే లెక్క. కాబట్టి మనకు అమరావతి రాజధాని, అమరావతి సూర్యచంద్రాదులు ఉన్న రోజులు ఉంటుంది. ఈ సైకో జగన్ చెప్తున్నాడు రేపు నా ప్రభుత్వం వస్తుంది, వస్తే నేను దీన్ని తీసేస్తాను అని చెప్తున్నాడు. ఆయన వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబును చూసి కావాల్సిన ఫ్యాక్టరీలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. అవి రాకుండా చేయాలని చెప్తే భయభ్రాంతులు అయ్యి వాళ్ళు రాకుండా పోతారు, అభివృద్ధి నిలిచిపోద్దని వాళ్ళ యొక్క ఆపేక్ష, వాళ్ళ సాగు తెలివితేటలు. కానీ అది కళ్ళలో మర్చిపోవాలి మీరు వైసీపీ వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ రూలింగ్కి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి ఎవరైనా ఆయన చెప్తే ఆ పిచ్చి మాటలు నేను నమ్మలేదు. అందరం ప్రజలందరూ చంద్రబాబు కావాలని నేను కోరుకుంటున్నాం. చంద్రబాబుకి సంఘీభావం జరుపుతామని. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.